హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో సిఆర్పిఎఫ్లోకి ఏ విధంగా వచ్చాను అని ఎస్ఎస్సి జీడీ జర్నీ ఎగ్జామ్ నుంచి సెలక్షన్ వరకు నా జర్నీ ఏ విధంగా సాగిందనేది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే నేను ఏ విధంగా ఏ స్ట్రగుల్ని ఫేస్ చేసి ఎగ్జామ్లోనైనా కానీ పీఈటీలోనైనా కానీ ఇంకా మెడికల్లోనైనా కానీ ఏ స్ట్రగుల్స్ని ఏ అడ్డంకులు నాకు అనేది వచ్చాయి, దీన్ని వాటిని ఫేస్ చేసుకొని ఈ సిఆర్పిఎఫ్లో ఉన్నాను అనేది ఈ వీడియో ద్వారా పూర్తిగా మీకు చెప్పాలనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేది ఏమవుతుందో తెలియదు కాబట్టి. కానీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, మా ఇంట్లోని పరిస్థితి నెలకి 6,000 పంపించే పరిస్థితి కూడా లేని పరిస్థితి. ఎవరిని అడగాలి ఏంటి, ఫస్ట్ తారీఖు వచ్చేసరికి ఎవరు వేస్తారు నాకు మా డబ్బులు తినటానికైనా ఉండటానికి రెంట్కైనా కానీ మేలో ఆ పీఈటీ జరిగింది. పీఈటీ రామగుండంలో నాకు జరిగింది. అప్పుడు ఫుల్ ఫీవర్, బాగా టెన్షన్. ముందుగా నేను 2022 నవంబర్లో కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళాను కాకినాడ. అక్కడ నా కోచింగ్ స్టార్ట్ అయింది 2022 నవంబర్లోని. అప్పటికే ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ కోసం నేను ప్రిపేర్ అవుతున్న రోజుల్లో ఇంకా అప్పుడు ప్రిపేర్ అవుతున్నాను. అది 2023 మార్చిలో ఎగ్జామ్ జరిగింది. దానికి మార్చిలో కాదు, జనవరిలో ఎగ్జామ్ జరిగింది ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి. తర్వాత ఈ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆ నోటిఫికేషన్ అయిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే ఫిబ్రవరి 6వ తారీఖు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ నార్మల్గానే ప్రిపరేషన్లో ఉన్నప్పుడే ఇంకా ఎగ్జామ్ రాసి వద్దాము అన్నట్టుగా పెట్టాను కదా అని వెళ్ళి కాకినాడలోనే ఎగ్జామినేషన్ పెట్టుకున్నాను. ఆ టైంలో ఇంకా అక్కడే రాసి వచ్చాను ఎగ్జామినేషన్. నార్మల్గానే ఇంకా చదువుతున్నాను కదా, అదే నాలెడ్జ్తోనే వెళ్ళి రాసి వచ్చాను. రాసి వచ్చిన తర్వాత ఇంక ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. ఇంక తర్వాత రిజల్ట్ ఇచ్చారు. రిజల్ట్ అంటే మెరిట్ లిస్ట్, ఎన్ని మార్కులు వచ్చినాయా ఏంటి అని చూస్తే అప్పుడు నాకు 56, 57 వచ్చినాయి. తర్వాత నార్మలైజేషన్ అయిన తర్వాత నాకు 66 మార్క్స్ అనేది రావడం జరిగింది మెరిట్ లిస్ట్లో. అంటే పీఈటీ క్వాలిఫై అవ్వడం జరిగింది. పీఈటీ క్వాలిఫై అయ్యాను. ఆ మెరిట్ లిస్ట్లో నా నేమ్ వచ్చింది. పీఈటీ కోసం అక్కడే శ్యామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఇచ్చారు కోచింగ్. రన్నింగ్ కోసం పొద్దున సాయంత్రం బాగా చేపించేవాళ్ళు. ఆ రన్నింగ్ ప్రిపరేషన్ అక్కడే సాగింది నాది. పూర్తిగా గ్రౌండ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఎవరికైతే ఎస్ఎస్సి జీడీలో క్వాలిఫై అయ్యారో వాళ్ళే పూర్తిగా సాయంత్రం అయినా కానీ పొద్దున అయినా కానీ ఎస్ఎస్సి జీడీ వాళ్ళకి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి పక్కకి తీసి వాళ్ళకి ఎక్స్ట్రా ఎంత అయితే రన్నింగ్ అవ్వాల్సిందో, బీటీలో మనకి 1600 ఉంటుంది కదా, అది 8.5 minutesలో చేయాలి. దానికోసం చాలా ప్రాక్టీస్ చేయించారు. ఆ ప్రాక్టీస్ వల్ల నాకు తర్వాత ఎట్లా ఉపయోగపడిందో ఇప్పుడు చెప్తాను. నాకు అప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, ఫిబ్రవరి 6వ తారీఖు జరిగింది కదా ఎగ్జామినేషన్. తర్వాత ఎగ్జామినేషన్ అయిన తర్వాత పీఈటీ ఎప్పుడు కండక్ట్ చేశారంటే మేలో కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 2-3 నెలల తర్వాత మనకి జరగడం జరిగింది పీఈటీ టైంలో ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్న 20 ఇయర్స్కి నేను కోచింగ్కి వెళ్ళి అక్కడ ఆ పరిస్థితులకి నేను పోలీస్ అవ్వాలన్న ఉద్దేశంతోనే వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఇంకా అప్పటికి నాకు జీరో నాలెడ్జ్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే ఎట్లుంటాయా అని తెలీదు. ఇంకా ప్రాక్టీస్ చేపించే వాళ్ళు ఏం చెప్తే ప్రతి ఒక్కటి ఫాలో అవుతూ ఆ ఎగ్జామినేషన్ కోసం అయినా కానీ ఇంకా వాళ్ళు ఏం చెప్తే అదే ఎక్కువ, సొంతగా నాలెడ్జ్ అనేది నాకు ఏం లేదు. ఇంకా రన్నింగ్ కూడా అట్లే చేశాను. ఫుల్ ప్రాక్టీస్ చేసేదాన్ని. 100% అంటే 100% ఇచ్చేదాన్ని ఆ రన్నింగ్ కోసం. ఇంకా మేలో ఆ పీఈటీ జరిగింది. పీఈటీ రామగుండంలో నాకు జరిగింది. అప్పుడు ఫుల్ ఫీవర్, బాగా టెన్షన్. నేను క్వాలిఫై అవుతానా లేదా, ఫస్ట్ టైం ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను ఫస్ట్ నా జీవితంలోనే అని ఇంకా బాగా ఫుల్ ఫీవర్ వచ్చింది. నైట్ మొత్తం నిద్రపోలేదు. ఆ రోజు
బాగా ఫీవర్ రావడం వల్ల టెన్షన్కి ఇంకా అక్కడ ఏంటంటే రామగుండంలో పొద్దున్నే 6కి రన్నింగ్ జరిగితే నైట్ 1 గంట నుంచి ఆ గేట్ల దగ్గర నుంచిన వాళ్ళు. ఎందుకంటే పొద్దున్నే రన్నింగ్ అయిపోతే క్వాలిఫై అవ్వచ్చు, ఎండ వచ్చిందంటే క్వాలిఫై అవ్వలేము అని చాలామంది 1 గంటకి వెళ్ళి గేట్ల దగ్గర కూర్చున్నాం. ఆ విధంగానే మా ఫ్రెండ్స్ కూడా మేము 1 గంటకి వెళ్ళి ఆ గేట్ దగ్గర కూర్చొని ఇంకా ఆ ఫీవర్తోనే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది సలోమి అని, ఆ అమ్మాయి మంచిగా చూసుకుంది. ఆ ఫీవర్ వచ్చినా కానీ ఒక ఫ్రెండ్ మాత్రం మనకి పక్కన ఉండాలి ఏది జరిగినా కానీ. మీరు కూడా ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ని, ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అని ఎందుకు అంటున్నానంటే గుడ్ హ్యాబిట్సే ఉండాలి వాళ్ళకి, మనలాగే ఉండాలి. మన ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా కానీ మనలాగా ఆలోచించే వాళ్ళు అయితే బాగుంటుంది. నేను ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో నా పక్కన ఎవరో లేరు అని అనుకున్నాను. ఫీవర్ వచ్చింది, నాకు పీఈటీ ఉంది, ఆ టైంలో ఎవరు లేకపోతే నేను ఏ విధంగా ఉండేదాన్నో, ఇంకా క్వాలిఫై అయ్యేదాన్నో లేదో కూడా తెలియదు. ఆ మంచి కేరింగ్ ఇచ్చింది అమ్మాయి ఆ టైంలో. ఇంకా మార్నింగ్ ఫస్ట్ రన్నింగ్లోనే నేను రన్నింగ్ కొట్టాను. అంత ప్రాక్టీస్ చేయించడం వల్లే ఆ ఫీవర్ వచ్చినా కానీ టైంకి నేను ఆ రన్నింగ్ చేయగలిగాను. నేను క్వాలిఫై అయ్యాను సక్సెస్ఫుల్గా. పీఈటీ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. మీకు కావాలంటే పీఈటీ సర్టిఫికేట్స్ పక్కన ఇప్పుడు నేను ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను. పీఈటీ సర్టిఫికేట్ అయినా కానీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అయినా కానీ డిఎంఏ తర్వాత ఈ పీఈటీ అయిపోయింది, వెళ్ళిపోయాము. మళ్ళీ శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, అక్కడే చదువుతూ ఉన్నాను. ఇంకేది ఏమవుతుందో తెలియదు కాబట్టి. కానీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే మా ఇంట్లోని పరిస్థితి నెలకి 6,000 పంపించే పరిస్థితి కూడా లేని పరిస్థితి. ఎవరిని అడగాలి ఏంటి, ఫస్ట్ తారీఖు వచ్చేసరికి ఎవరు వేస్తారు నాకు మా డబ్బులు, తినటానికైనా ఉండటానికి రెంట్కైనా కానీ అని ఆలోచించేదాన్ని ఎక్కువ. ఆ చదివినన్ని రోజులు ఫోన్లో కూడా నేను ఫోటో దిగింది కానీ ఫోన్లో ఎక్కువ మాట్లాడింది కానీ ఎవరితో లేదు. మాట్లాడితే మా అమ్మ నాన్నతో మాట్లాడేదాన్ని, ఇంకంతే. ఇంకా అలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాను. ఆ పరిస్థితిని బట్టి నేను ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాలి, ఒక జాబ్ వృత్తేనే నా పరిస్థితి, నా ఫ్యామిలీ పరిస్థితి బాగుంటుంది అనుకున్నాను. ఆ విధంగానే పీఈటీకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సెలెక్ట్ అయిన తర్వాత మెడికల్ మళ్ళీ ఆగస్ట్లో పిలిచారు మెడికల్ కోసం. ఎంత బాగా తొందరగా ప్రాసెస్ జరిగింది. 2023 బ్యాచ్లో మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది స్పీడ్గా జరిగింది. ఎగ్జామ్ ఫిబ్రవరిలో జరిగితే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పీఈటీ అనేది మేలో జరిగింది, ఆగస్ట్లో మెడికల్ కూడా జరిగింది. అంటే చాలా 6 మంత్స్లోనే సెలక్షన్ ప్రాసెస్ అనేది మా టైంలో జరిగింది. మెడికల్కి వచ్చాను. మెడికల్ హైదరాబాద్ హకీంపేటలో జరిగింది మెడికల్. అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నా అప్లికేషన్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ అప్లికేషన్ మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చూస్తారు. మన 10th సర్టిఫికేట్లో ఏదైతే ఉందో ఆ విధంగానే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఫిల్ చేయండి, అప్పుడే మీరు రిజెక్షన్ అవ్వకుండా ఉంటారు. నేను ఆ టైంలో నేనే అప్లికేషన్ పెట్టాను మొబైల్లోని. ఆ టైంలో నాకు తెలియక 10th సర్టిఫికేట్లో ఇనీషియల్ మా మమ్మీ ఫాదర్స్ అమ్మ నాన్నదే ఇనీషియల్ పెట్టలేదు, వాళ్ళ నేమ్స్ డైరెక్ట్ రాశాను. ఈ విధంగా రాయడం వల్ల నాకు రిజెక్షన్ చేశారు. రిజెక్ట్గా ఒక పేజీలో రాసి నాకు ఆ పేపర్ ఇస్తే కళ్ళమ్మట నీళ్ళు బాగా అప్పటికే జాబ్ వచ్చింది అని అనుకున్నాను. నేను నా పరిస్థితి మారిద్ది అని అనుకొని చాలా హోప్స్తో ఉన్నాను. మా అమ్మ నాన్న కూడా నాకు జాబ్ అప్పటికి రాకపోయినా కానీ మా ఊర్లో వాళ్ళందరూ పలానా అమ్మాయికి జాబ్ వచ్చింది అని మాట్లాడుకున్నారు. ఆ 1 సెకండ్లో రిజెక్షన్ ఫామ్ ఇచ్చిన 1 సెకండ్లో ఏంటి నా పరిస్థితి, నా జాబ్ వచ్చింది అనుకున్నాను కానీ అని చాలా ఎమోషనల్ అయ్యాను, ఏడ్చాను. అక్కడున్న మేడంని, అక్కడ జ్యోతి మేడం, ఇప్పటికీ ఆమె నేమ్ కూడా ఉంది, రిజెక్షన్ చేసిన మేడం నా పేరు, రిజెక్షన్ ఫామ్ ఇచ్చిన మేడం పేరు. మేడం నా పరిస్థితి ఇది మేడం, ఎక్స్క్యూజ్ చేయండి మేడం అని అనుకున్న రోజులు.
అప్పుడు అయినా కానీ ఇది గవర్నమెంట్ రూల్ అమ్మా, ఏదో తప్పు జరిగినా కానీ పైకి మేము ఈ ఫామ్స్ పంపిస్తాం, మళ్ళీ మాకే వస్తుంది, మేము చేయక తప్పట్లేదు అని వాళ్ళు చెప్పారు. ఇంకా ఏడ్చాను. ఆ టైంలో మా అమ్మని తీసుకొని వెళ్ళాను మెడికల్ టైంలో. ఇంకా రిజెక్షన్ ఫామ్ తీసుకెళ్ళి మా అమ్మ దగ్గరికి చూపించగానే మా అమ్మని చూడంగానే చాలా ఏడుపు వచ్చింది. అమ్మ ఇట్లా జరిగింది, రిజెక్ట్ చేశారు నన్ను, ఎట్లా నేనేమో నాన్ననేమో ఇట్లా చేంజ్ చేసే తప్పు రాయడం వల్ల రిజెక్ట్ చేశారని చెప్పారు. ఏం కాదులమ్మ, నువ్వు ఇంత బాధపడబాగు, నువ్వు ఏడుస్తే నాకు ఏడుపు వస్తుందని మా అమ్మ నన్ను ఓదార్చింది. తర్వాత ఇంటికి వెళ్ళాము. మా అమ్మకి ఎక్కడో హోప్, చాలా విశ్వాసం ఏంటంటే నన్ను రిజెక్ట్ చేయట్లేదు, నన్ను జాబ్లోకి తీసుకుంటారు, కంపల్సరీగా మెడికల్కి పిలుస్తారు అని హోప్. నాకు లేదు, రిజెక్ట్ చేసి పంపించిన తర్వాత ఇంకా నన్ను తీసుకోరు అన్న హోప్తోనే ఉన్నాను. ఇంటికి వెళ్ళాను, ఇంకా హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళాను. ఆ నైటే కాల్ వచ్చింది, ఇట్లా మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వాళ్ళకి నోటరీ చేసి తీసుకొని రమ్మన్నారమ్మా, పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నామా అని చెప్పారు. ఇంకా మా అమ్మ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడింది, నాకు చెప్తుంది, ఇట్లా ఒక కాల్ వచ్చిందమ్మా, నిన్ను రమ్మన్నారు, మళ్ళీ తీసుకుంటారంట అని చెప్పారు. తర్వాత నేను ఇంక నమ్మేది కావట్లేదు, నేను రిజెక్ట్ అయిపోయాను అని అనుకున్నాను. ఇంకా మా అమ్మ అట్లా చెప్పేసరికి మళ్ళీ నేను కాల్ చేసి చూసిన తర్వాత, నిజమేనమ్మా మీ అమ్మగారు చెప్పింది నిజమే, ఈ విధంగానే రిజెక్ట్ చేసిన వాళ్ళని మళ్ళీ పిలిచారు, నోటరీ రాపించుకొని రమ్మన్నారు అని చెప్పారు. ఇంకా నైట్ నోటరీ రాపించుకున్నాము. మార్నింగ్ లాయర్ గారితో నోటరీ రాపించుకొని తీసుకెళ్ళి సబ్మిట్ చేసాము మెడికల్. ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది, మెడికల్ టైం వచ్చింది. మెడికల్ నాతో పాటు నా బ్యాచ్ల వైజ్గా చేస్తారు మెడికల్ అనేది. ఆ బ్యాచ్ల వైజ్ జరిగినప్పుడు నాతో పాటు నా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ మెడికల్ అయిపోయింది, నాది ఇంకా అవ్వలేదు. అక్కడ కూడా చెవిలో ప్రాబ్లం అని, ఆ ప్రాబ్లం అని, చిన్న ప్రతి ఒక్కటి ఏ విధంగా చూశాను. చాలా స్ట్రిక్ట్గా సెంటర్లో మెడికల్ అనేది చాలా స్ట్రిక్ట్గా చూశారు. ప్రతి ఒక్కటి బాడీ మొత్తం చెకప్ చేశారు. అప్పుడు కూడా చెవిలో ప్రాబ్లం ఉందని రీమెడికల్ రాస్తాము అని చాలా భయపెట్టించారు ఆ మేడం, డాక్టర్ మేడం. నువ్వు ఒకసారి వెళ్ళి చూపించుకొనిరా, అప్పుడు మళ్ళీ చూస్తాము అన్న టైంలో సండే ఆ రోజు హాస్పిటల్స్ ఏం లేవు, హైదరాబాద్ మొత్తం తిరిగినా కానీ ఎక్కడో ఒక హాస్పిటల్కి వెళ్ళి ఆ చెవిలో ఉన్న క్లీన్ చేయించుకొని మళ్ళీ వచ్చి ఆ మెడికల్ జరగడం అనేది జరిగింది. ఇది సెలెక్షన్ నాకు ఫస్ట్ ఎగ్జామినేషన్ నుంచి మెడికల్ వరకు ఇన్ని స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేసుకుంటూ వచ్చిన తర్వాత నేను SSCGDలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత సెప్టెంబర్లో నేను CRPF సెలెక్ట్ ఆగస్ట్ 20న మాకు రిజల్ట్ అనేది రావడం జరిగింది, ఎవరు ఏ పోస్ట్కి సెలెక్ట్ అయ్యారని. అప్పుడు నాది CRPFలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. నేను ఎంతోమందిని కనుక్కొని ఆ టైంలో ఈ SSCGD గురించి ఎవరిని అడిగినా తెలియట్లేదు. అమ్మాయిల గురించి అయితే ఎవరిని అడిగినా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పట్లేదు. యూట్యూబ్లో చూస్తే యూట్యూబ్లో కూడా ఏ అమ్మాయిల గురించి ఒక ఇన్ఫర్మేషన్ మంచిగా చెప్పేవాళ్ళు ఇన్ఫర్మేషన్ అమ్మాయిల గురించి ఏమీ లేదు. నేను ఆ టైంలో ఫేస్ చేశాను. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు. నేను ఒకరికి చెప్పాలి SSCGD అంటే ఏంటి, నేను ఫేస్ చేసింది ఏంటని అమ్మాయిలతో సహా అబ్బాయిలకి అందరికీ నేను చేసిన స్ట్రగుల్స్ మొత్తం చెప్పాలనే ఉద్దేశంతోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ విధంగా ఏ డౌట్స్ ఉన్నా కానీ మీ కామెంట్స్ చెప్పిన ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే SSCGDలో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా వీడియో చేయండి, ఈ పరంగా నాకు డౌట్ ఉంది అని కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కొంతమంది అడుగుతున్నారు, మీరు SSCGDకి సెలెక్ట్ అయిన CRPFలో సెలెక్ట్ అయిన తర్వాత ఎట్లా చదివారు అని డౌట్స్ అడుగుతున్నారు. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.